మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే అయ్యప్ప సాధు గారు. పంతులు గారు కాస్త ఇంత యంగ్ గా ఉంటారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు కదా. మీరు మామూలుగా లేదు అసలు, మీ వీడియోస్ మామూలుగా లేవని చాలా మంది అసలు మెసేజ్ చేస్తూ ఉంటారు. కామెంట్స్ రూపంలో కూడా పంతులు గారు మజాకా అని పెడుతూ ఉంటారు. పంతులు గారు మజాకా. ఇప్పుడు పూజారిగానే లైఫ్ కొనసాగుతుందా? యాక్చువల్లీ నా డ్రీమ్ అనేది నేను ఒక మోడల్, ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలనేది నా డ్రీమ్. చాలా మందికి గుడికి వెళ్తాం కానీ ఎలా మొక్కుకోవాలి, ఎలా దర్శించుకోవాలి అండ్ ఎన్ని రౌండ్స్ తిరగాలి, ఏది ఎప్పుడు పాటించాలి అని తెలీదు. ఇది ఎవరికి తెలియని కాన్సెప్ట్. మనకు కష్టాలు ఉన్నప్పుడే గుడికి వెళ్తాం. అవును. మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి అని అంటే వాళ్ళకి ఉండాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇదే పాటించాలి, ఇదే చెయ్యాలని. భగవంతుడు అర్చించే విధానానికి పెట్టుకున్న వాళ్ళని పూజారి. అలా ఒక బ్రాహ్మడు ఏంటంటే నిత్యం మీరు ఈ రీల్స్ చేయడం వల్ల, ఈ వీడియోస్ వల్లనే గుడిలో కొన్ని క్లాషెస్ వచ్చి పూజారిగా చెయ్యొద్దు అని అన్నారంట, నిజమేనా? వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే అయ్యప్ప సాధు గారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆయన మోడలింగ్ ప్లస్ డాన్సర్ ప్లస్ పూజారి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకోవచ్చును. సో మన ముందు ఉన్నారనమాట సాధు గారు. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పూర్తి పేరు? అయ్యప్ప సాధు. యాక్చువల్లీ నా పేరు అయ్యప్ప, ఇనిషియల్ సాధు. సో రెండు అలా సిక్ చేశా. అయ్యప్ప సాధు. అయ్యప్ప అనేది పేరుగా పెట్టేసుకున్నారు? నా పూర్తి పేరైతే అయ్యప్ప, సాధు అనేది మా ఇనిషియల్. సో దాన్ని వెనకాల అలా పెట్టి అయ్యప్ప సాధు అని ప్రొఫైల్ అలా క్రియేట్ చేశా. ఓకే. నేను ఇంకా ఒరిజినల్ నేమ్ ఉందేమో అనుకున్నాను. అదే నా ఒరిజినల్ నేమ్ అయ్యప్ప. ఓకే. నాగ వెంకట మణికంఠ అప్పన్న మణికంఠ కుమార్ శర్మ. ఓకే. నా పూర్తి పేరు అయితే. ఇంట్లో వాళ్ళందరూ కూడా అయ్యప్ప అని పిలుస్తారు. అయ్యప్ప. సాధు మా ఇంటి పేరు, దాన్ని అలా సాధు, అయ్యప్ప సాధు కింద అలా. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ట్రోలింగ్ అవుతున్నారు. ఒకప్పుడు బాగా వైరల్ అయింది ఆ వీడియో. అదర్స్ లో ఎన్టీఆర్ గారు చేంజ్ అవుతున్న విధంగా మీది ఒక ట్రాన్స్ అయిపోతుంది. సో ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే మీ వీడియోస్? మీకు హ్యాపీగానే ఉంది. చేస్తున్నప్పుడే అనిపిస్తుండొచ్చు పక్క ఇది ట్రోల్ అవుతుంది, ఇది ఈ విధంగా డెఫినెట్లీ అవుతుంది. అంటే నేను ఒక 1-2 మిలియన్స్ వ్యూస్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాను. అది 18 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. బాగా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఇంకా నాకు షేర్ చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు చేసిన వీడియోకి ప్రతి ఒక్కరు మీమ్స్ ఎక్కడ ఇంచుమించు ఒక 30-40 మీమ్స్ వచ్చినాయి. బాగా వైరల్ అయిపోయినాయి. ఇంకా మామూలుగా లేదు. అప్పటి నుంచి ఇంకా అందరూ అమ్మబంతులు అని మామూలుగా ఇంకా చాలా స్క్రోల్ అవడంతో హ్యాపీ. ఓకే. పర్సనల్ గా మెసేజెస్ ఏమైనా వచ్చాయా? వస్తూనే ఉంటాయి రోజు. ఏమని? గర్ల్స్ చేస్తారా ఎక్కువగా? నిజం చెప్పండి. చేస్తారు ఎవరో ఒకరు. నైస్ వీడియోస్, నైస్ హీరో వీడియోస్ బాగున్నాయని, పంతులు గారు మీ వీడియోస్ బాగున్నాయని చాలా మంది ఈ రోజు చేస్తూ ఉంటారు. రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. బట్ నేను ఎవరికి రిప్లై అయితే ఇవ్వను. ఎందుకు? పంతులు గారు కాస్త ఇంత యంగ్ గా ఉంటారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు కదా. మీరు మామూలుగా లేదు అసలు, మీ వీడియోస్ మామూలుగా లేవని చాలా మంది అసలు మెసేజ్ చేస్తూ ఉంటారు. కామెంట్స్ రూపంలో కూడా పంతులు గారు మజాకా అని పెడుతూ ఉంటారు. పంతులు గారు మజాకా. ఓకే. మామూలుగా ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టడం, మా గ్రూప్ లో ఆ వీడియోలు పోస్ట్ చేయడం, రోజు అలా ఆడుకుంటూ ఉంటాను నేను మా ఫ్రెండ్స్. ఈ పాజిటివిటీ అంతా పక్కన పెట్టేస్తే నెగిటివ్ అనేది లేకుండా ఎక్కడ ఉంటుంది ఈ రోజుల్లో? నెగిటివ్ ఎక్కువ మా తరపు నుంచే వస్తూ ఉంటాయి. నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు అలా చేస్తున్నావు, పంచితో చేయవలసిన పని ఏంటి, సో అలా చేయడం వల్ల మా అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చాలా మంది చాలా రకాలుగా అన్నారు. అంటే వాళ్ళు నేను చేసిన వీడియోకి వాళ్ళు కామెంట్ సరదాగా పెట్టారు. అది ఏంటంటే పై వాళ్ళకి కోపపడడం వల్ల చాలా వీడియోలు డిలీట్ చేస్తా. నేను నావి చాలా మిలియన్స్ లో వెళ్ళి 2-3 వీడియోస్ డిలీట్ చేస్తా. అంటే ఇలాగా వీడియోలు పెడుతున్నావు ఇంకా చేయకు పంచి మీద, జస్ట్ అది నేను సరదాగా చేశాను. అది టెంపుల్లో కూడా కాదు, నార్మల్ గానే చేశాను. దాని గురించి కూడా గ్రూప్స్ లో డిస్కషన్ రావడం, సో వాటి మూలన నేను డిలీట్ చేస్తాను. ఇంకా డిలీట్ చేసి ఇంకా నార్మల్గానే మనం ఇలా కాకపోయినా నార్మల్ పర్సన్గా అయినా మనం పాపులారిటీ అవ్వాలని చెప్పి నేను డ్యాన్స్ వీడియోస్ కానీ లేదంటే కుకింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడంతో అవి కూడా 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి
ఓకే. ఏ వీడియో అయినా బాగా వైరల్ అవుతుంది. సో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, బాగా చేస్తున్నారు, ఇంకా ఇంకా బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్తూ ఉంటారు. ఓకే. అంటే పంచ మీద చేయడం వల్ల ఎక్కడ నుంచో నెగెటివ్ కాదు కానీ మీ సర్కిల్లోనే మీ మా వాళ్ళనే వస్తుంది. బయట వాళ్ళు ఎవరు నన్ను అంటారు, నన్ను అనలేరు. నేను ఎవరిని పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకుంటే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళలేను కదా. అవును. ఇప్పుడున్న పలంగా చూసుకుంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటే ముందుకు ఎట్లా వెళ్ళగలం మనం? అసలు వెళ్ళలేం కదా. సో ఆ కాన్సెప్ట్తోనే నేను పట్టించుకోను. లేదంటే రిలేషన్స్ ద్వారానో వాళ్ళ ద్వారానో తెలియడం, వాళ్ళు మనల్ని అనడం, సో ఇవి ఎక్కువ అవడంతో ఇంకా కొంచెం దూరం పెట్టా అలా రీల్స్ అవి చేయడం. ఓకే. మీరు ఈ రీల్స్ చేయడం వల్ల, ఈ వీడియోస్ వల్లనే గుడిలో కొన్ని క్లాషెస్ వచ్చి పూజారిగా చెయ్యొద్దు అని అన్నారంట, నిజమేనా? అదేమైతే రాలేదు. ఉమ్, సో ఆ విషయం అయితే ఏమీ నా దగ్గరికి రాలేదు. ఉమ్. మన మెంటాలిటీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడలేదు. ఓకే. ఈ జనరేషన్లో అంటే మీరు చూస్తూనే ఉండొచ్చు, మీరు ఒక కల్చర్, ఒక ట్రెడిషనల్ పాటించుకుంటేనే, మీ ప్యాషన్ పాటించుకుంటేనే ముందుకెళ్తున్నారు. సో పక్కనున్న వాళ్ళని కానీ, ఈ జనరేషన్ వాళ్ళని కానీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడున్న జనరేషన్ చాలా స్పీడ్. నేను 99 బాండింగ్, 2000 దాటిన వాళ్ళందరూ చాలా స్పీడ్గా ఉన్నారు పిల్లలు. ఉమ్, సో తల్లిదండ్రులు గౌరవం ఇవ్వకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే నాకు నచ్చట్లే. ఉమ్, మా వరకు మేము సేఫ్, కానీ రేపొద్దున్న జనరేషన్ ఎలా ఉంటుంది అన్నది మనం చాలా వరకు కఠిన చర్యలు అయితే తీసుకోవాలి పిల్లల మీద. వాళ్ళు అది గారాబం చేయడం వల్ల వాళ్ళకే ఇబ్బంది అవుతుందని వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు అది చిన్నదైంది, రేపు పొద్దున్న వాళ్ళు చిన్నపిల్లలప్పుడే అంత కోపడుతుంటే రేపు ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద ఇబ్బందులు వస్తాయి కదా. వాళ్ళు దాన్ని ఆలోచించకుండా మా పిల్లలే కదా అనుకుంటే ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టం. ఆ తల్లిదండ్రులు పాటించాల్సినవి ఏంటంటే పిల్లల్ని ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉంచాలో అంతవరకు ఉంచాలి. ఫ్రీడమ్ ఎక్కడ ఇవ్వాలో తెలియకుండా ఫ్రీడమ్ ఇవ్వాల్సిన చోట ఇవ్వట్లేదు, ఫ్రీడమ్ ఆపాల్సిన చోట ఇస్తున్నారు. అవును. సో అలా వల్లే పిల్లలు పాడైపోవడానికి కారణం. మెయిన్ ఫోన్ అనేది ఈ రోజుల్లో ఒక రెగ్యులర్గా వాడే ఐటమ్ అయిపోయింది. అది అంటే మనం ఫోన్ కాల్స్కే అవ్వచ్చు, ఏదైనా ఫోన్పేకే అవ్వచ్చు, ఏదైనా మనం డెలివరీ పెట్టుకోవాలన్నా దానికైనా అవ్వచ్చు. బట్ అది ఏంటంటే ఒక రోజు అది నిత్యావసర వస్తువు అయిపోయింది. సో దాన్ని ఇంకా మనం ఏం చేయలేం. అదంటూ లేని రోజున తెలుస్తుంది అంటారు కదా. అలాగా పిల్లలకి అన్నీ అలవాటు చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫోన్ మీదకి వెళ్ళిపోయి దానివల్ల ఇబ్బంది పడుతున్నారని అనుకుంటున్నాను నేనైతే. సో మిగతా వాళ్ళు ఏమనుకుంటారని మనకి. ఓకే. అయితే ఇంకొకటి, మీరు చదువుకునే ఎడ్యుకేషన్ ఏంటి? మీరు అంటే ఆ టైంలో అనుకోవాల్సిన గోల్స్ ఏంటి మీవి? యాక్చువల్లీ నేనైతే ఇంటర్ వరకు చదివా. ఇంటర్ చదివాను. సో ఇంటర్ చదివి అక్కడితో ఆపేసా. కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఆపేసా. సో ఆ తర్వాత చదువుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో చదువుకోవాలనిపించలే, పౌరహిత్యం వైపు వెళ్ళాలని. వాళ్ళైతే మా మమ్మీ డాడీ అయితే చదువుకోమని వాళ్ళైతే చెప్పారు. వాళ్ళని ఎటు కావాలంటే అటు వెళ్ళనే వదిలేశారు. వాళ్ళు నాకు రెక్కలు ఇచ్చి వదిలేశారు. వాళ్ళు ఎటు కావాలంటే అది పౌరహిత్యం వైపు వెళ్తానంటే వెళ్ళు, చదువుకుంటానంటే చదువు వైపు వెళ్ళమన్నారు. సో నేను పౌరహిత్యం వైపు వెళ్ళాను. అప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం కొన్ని రోజులు. సో అక్క బావగారే చూశారు ఫస్ట్లో. సో ఆ మమ్మీ డాడీ వేరే ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర ఉంచుకుంటే అల్లరిగా ఉంటారని చెప్పి వీళ్ళ దగ్గర బాధ్యతగా పెట్టారు. సో అలా నేను టెంపుల్లో ఒక పూజారికి జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకుంటూ నేను రోజు కష్టపడి పాఠం నేర్చుకుని అలా పూజలన్నీ చేయించడం నేర్చుకున్నాను. ఓకే. అంటే ఒక ఇంట్రెస్ట్ మీద వచ్చారా ఈ పూజారిగా అనేది? అది మా వృత్తి కదా. చదువు అంటే ఉద్యోగం ఇప్పుడు సపోజ్ ఎవరి వృత్తి వాళ్ళకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే చాకలి వాళ్ళు చాకలి పని, అలాగా మంగళ వాళ్ళు మంగళ పని, అలా ఏంటంటే ఎవరి వృత్తి వాళ్ళకి ఉంది. ఇప్పుడు చదువుకోవడం అనేది మెయిన్గా ఇప్పుడు అందరూ ఆల్ కేటగిరీస్ వారు చేయొచ్చు. అది కాకుండా మనం పౌరహిత్యం అనేది మేము మా బ్రాహ్మణ్స్ వరకే చేయగలరు కదా. ఒక బ్రాహ్మణులు చేసేది పౌరహిత్యం. ఆ పౌరహిత్యం వైపు వెళ్దాము నాకు అనిపించింది అప్పట్లో. నాకు 15 years అప్పుడు అనిపించింది. సో అలా వెళ్ళాను. ఇప్పుడు నాకు 21 years వచ్చేంత వరకు అలా చేసుకుంటూ అలాగే కష్టపడుతూ పౌరహిత్యం వైపు ఉంటూ టెంపుల్లో వర్క్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఒక పూజారి కదా, మీరు నార్మల్ గా సెల్ఫ్ గా ఎప్పుడైనా టెంపుల్ వెళ్తుంటారు. అంటే మీరు పూజారి అని అవతల వాళ్ళకి తెలియదు, కానీ అవతల వాళ్ళు చేస్తున్న నియమాలు కానీ పాటించేవి కానీ మీకు రిమార్క్ అనేది తెలిసిపోతుంటుందిగా. తెలుస్తుంది. సో మీరు ఇప్పటిదాకా ఐడెంటిఫై చేసినవి కానీ ఇక్కడ ఉన్న టెంపుల్స్ కానీ ఏమనిపిస్తుంది ఇంకొక పూజారిని చూస్తుంటే మీకు? పూజారి ఎలా చేయాలో అలాగే చేస్తారు. కొన్ని చోట్ల పూజారులు ఉండకుండా వాళ్ళ పై వాళ్ళు చేస్తారు. అది నాకు నచ్చదు. అంటే పూజారులు పెట్టకుండా వాళ్ళే దీపాలు వెలిగించడం. సో అలాంటివి విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు దీపాలు పెట్టడం, అలాంటివి నాకు కొంచెం నచ్చలేదు. వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణులు డబ్బులు అడుగుతారు. అంటే
బ్రాహ్మలు అనేది ఎలా బతుకుతారు? ఒక పౌరైత్యం చేసి లేదంటే ఒక గుడి ద్వారానే బతుకుతారు. మిగతా వాళ్ళందరూ చదువుకుంటే ఎవరైనా ఇంజనీరింగో లేకపోతే డిగ్రీ ఏదైనా చేస్తే డాక్టర్ ఏదైనా అవ్వచ్చు. అసలు చదువు వాళ్ళు ఆ చదువు లేకుండా ఈ మంత్రాల మీద ఉండి డిపెండ్స్ అయిన వాళ్ళు ఏం చేయాలి? ఇంకా గుళ్ళో టెంపుల్లోనే వర్క్ చేసుకోవాలి. పెద్ద వయసు వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇంకా మంత్రాలు బాగా వచ్చినా కూడా వాళ్ళకి నీరసంతో వేరే ఊరు వెళ్ళి అన్నీ చేయించాలన్న కష్టంతో కూడా వాళ్ళు ఇంకా ఇక్కడే కదా మరి పూజలు అవి చేయించాలంటే టెంపుల్లో వర్క్ చూసుకోవాలి. వాళ్ళ జీతాలు వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళని పెట్టేయమంటంతో కూడా కొంతవరకు మైనస్ అవుతుంది. అలాగా ఇది అవుతుంది. అండ్ ఇంకొకటి నేను చూసిన పూజారులు ఎలా అంటే అందరిని అనట్లేదు, కొన్ని కొన్ని టెంపుల్స్లలో వాళ్ళు మంత్రాలు చదువుతుంటే వాళ్ళ తీత్ అవి వేసుకుంటారు కదా, కైనీలు అవి వేసుకొని అంత చెడిపోయి ఉన్న విధంగా కనిపిస్తూ ఉంటారు. మరి వృత్తిపరంగా వస్తుందా వాళ్ళకి, లేదంటే సడన్ గా ఏమన్నా వేషం వేసుకొని చేంజ్ అవుతారా ఏంటో నాకు అసలు అర్థం కాదు. అవును, మీరన్నది కరెక్టే, అలా కూడా ఉన్నారు. మా దాంట్లో లేరని నేను అన్ని అంటే యాక్చువల్లీ మనం ఏదైనా ఒకటి చేస్తున్నాం అంటే మంచిగా ఉంటే చెడు వాళ్ళు పర్సనల్ అనేది మనం అక్కడ వాళ్ళు చూపించకూడదు. టెంపుల్ వరకు ఎంతవరకు పరిమితం అంతవరకే చూపించాలి. శ్రద్ధగా చేస్తున్నారా లేదా, చేయనప్పుడు వాళ్ళు ఉండే కమిటీ వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళకి మనం చెప్పాలి. అదైతే చేయకూడదు. అలా అన్నాం అనుకోండి, మనం ఎవరైనా అంటే వాళ్ళకి కోపం వస్తుంది, నువ్వు నన్ను అంటాకి సరిపోతావా అన్నట్టుగా మాట్లాడతారు ఎవరైనా సరే. అవునా కదా? అవును. సో ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు నేనే పెద్ద అన్న గర్వంతో కూడా చాలా మంది ఉంటున్నారు. అందుకని మనం దేంట్లోనూ కూడా తలదొచ్చకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోతే అక్కడితో సాల్వ్ అయిపోతాయి. లేదంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం చెప్పినా కూడా మనల్ని శత్రువుగా చూస్తున్నారు ఇప్పుడు. సో అలాగే నేను చాలా మటుకి పట్టించుకునేవి. నేను ఎంతసేపు నా ఫ్యామిలీ వరకు నేను ఆలోచిస్తాను. ఎక్కువ ఆలోచించి టెన్షన్ పెట్టుకుని హెయిర్ ఫాల్ అయిపోవడం ఎందుకు. అండ్ మీరు చిట్కాలు చెప్తున్నారు కదా కొన్ని వీడియోస్ లో, అంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీ కుకింగ్ వీడియోస్ కూడా నేను చూసాను. సో అంటే బేసిక్ గా ఎవరు న్యూట్రియన్ ఇవన్నీ పాటించట్లే ఈ జనరేషన్ లో. ఎంతసేపు చూడు కెమికల్ లోనే బతికేస్తున్నాం. సో కొన్ని చిట్కాలు హెయిర్ కి, ఫేస్ కి, స్కిన్ కి, ఈ గ్లోయింగ్ కి, అంటే మీరు మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది మీరు అవన్నీ పాటిస్తున్నారని. సో మా కోసం, మీ ఆడియన్స్ కోసం ఒకసారి. యాక్చువల్లీ అంటే నేను ఎక్కువ హెయిర్కి అయితే గుంటకరగరాకుని ఉంటుంది. గుంటకరగరాకుతో మా మమ్మీ ఫస్ట్ నుంచి అంటే నాకు చెప్పేవారు ఎప్పుడు. సో నాకు ఇదివరకు బాగా హెయిర్ ఫాల్ అయ్యేది. ఫస్ట్లో హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ ఉండేది. సో ఒక 5 years బ్యాక్. సో నేను 5 years నుంచి ఒకే ఆయిల్ వాడుతున్నా. సో ఆ తర్వాత నుంచి ఈ ఆయిల్ అంటే రేపు బాత్ చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం పెడతాను. హెడ్ బాత్ చేసే ముందు ఎవ్రీడే హెడ్ బాత్ చేస్తాం కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేస్తే తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మనకి అంటే అందరూ హెయిర్ ఆయిల్ అనేది హెయిర్కి పెడుతున్నారు. అలా కాదు, కింద బుర్రకు పెట్టి ఒక 10 నిమిషాలు మసాజ్ చేసుకుంటే హెయిర్ కింద ఉన్న బుర్రకు పట్టి దాంట్లోంచే కదా మనకి హెయిర్ వస్తుంది. అది గ్రోత్ అవుతుంది. ఎక్కడైతే మనకి ఫాల్ ఉందో ఆ ఫాల్ని కూడా ఆపి మళ్ళీ మొలకల్లా మన హెయిర్ కూడా గ్రోతింగ్ బాగుంటుంది. ఓకే, ఆకు పేరేంటి? గుంటగరగరాకు. ఇక్కడ దొరుకుతుంది అది? అవి అసలు పొలాల్లో దొరుకుతాయి. ఇప్పుడు అన్ని భృంగరాజ్ ఆకు అంటారు. అవన్నీ అంటే భృంగరాజ్ తైలం ఇవన్నీ వాళ్ళు వాడే వాటిలో డెఫినెట్లీ ఆకు యూజ్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే అది ఆకు మనం ఇలా పట్టుకుంటేనే బ్లాక్ అయిపోద్ది మన చెయ్యి. ఆ హెయిర్ కి అది ఆకుకి చాలా డిమాండ్ ఉంది. సో బయట అంటే పొలాల్లో దొరుకుతాయి. పొలం పని చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ ఆకు గురించి. సో వాళ్ళంటి వాళ్ళని మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళు మనకు తెచ్చిస్తారు. లేదంటే అవి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా 100 grams సంథింగ్ కొంచెం రేట్ ఉంది. నేను మొన్న ఒకసారి ఎవరికో కావాలంటే వాళ్ళు ఆన్లైన్ చేయమంటే, సో నేను అప్పుడు లింక్ చూస్తే వాళ్ళు అమెజాన్ లో దొరుకుతుందంటే కొనేసుకోమని చెప్పా. నన్ను అడిగారు, నా హెయిర్ టిప్స్ అడుగుతూ ఉంటారు హెయిర్ గ్రోతింగ్ చూసి. సో నేను అప్పుడు చెప్పింది అయితే అది. ఓకే, నెక్స్ట్ స్కిన్ కి అయితే నేను ఎక్కువ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ అంటే హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత ఒక ఐస్ క్యూబ్స్ ఒక 5 నిమిషాలు రఫ్ చేసుకుని తర్వాత ఆలోవేరా అప్లై చేస్తా. అంతే, అంతకు మించి ఏమి వాడను. ఆలోవేరా యూజ్ చేస్తా అంతే, అంతకు మించి ఏమి వాడను. ఇవన్నీ మీ మదర్ నుంచి నేర్చుకున్నారా? మమ్మీ ఆయిల్ గురించి చెప్పింది. ఇది నేను ఒక యూట్యూబ్ లో చూసి చిట్కా యూట్యూబ్ లో చూసా. ఎక్కడైనా మనకి అంటే ఎప్పుడైనా పడినప్పుడు కానీ ఏమైనా దెబ్బలు తగిలితే కలబంద కాల్ చేసి ఒక 1/2 hour దాని మీద రఫ్ చేస్తే ఆ మచ్చలు కూడా తొలుగుతాయి. అది బాగా పనిచేస్తుంది. నాకు ఇదివరకు ఒకసారి నేను పడినప్పుడు ఇక్కడ కోసుకుపోయింది. సో నేను అలా వాడి అంటే ఈరోజు పడ్డాము, రేపు దెబ్బ తగ్గిపోవాలంటే ఎక్కడ అవుతుంది? ఏదైనా అంతే కదా, ఈరోజు అయిన వెంటనే అవ్వదు కదా. సో నేను అలా యూజ్ చేయగా ఒక 3 months నాకు ఏమీ క్రీమ్స్ ఏం వాడకుండా యూజ్ అయింది. నేను అందుకని ఏంటంటే సో అందుకు ఎక్కువ కెమికల్స్ కలిపి కూడా ఏమి ఎక్కువ యూజ్ చేయను, తిన్ను కూడా.
అండ్ బేసిక్ గా పూజారి అని అంటే ఆ, వాళ్ళకి ఉండాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇదే పాటించాలి, ఇదే చెయ్యాలని. అలా ఏం లేదు. అంటే మన సనాతన ధర్మం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, భగవంతుడిని మనం భగవంతుడు అర్చించే విధానానికి పెట్టుకున్న వాళ్ళని పూజారి. ఉమ్, నేను చేసేది ఆంజనేయ స్వామి టెంపుల్లో నిత్యం గోత్రనామాలతో అష్టోత్తరం పూజ చేస్తాం. అలాగే స్వామివారికి మనం మంగళవారం అయినా తమలపాకుల పూజ అవన్నీ చేస్తాం. అలా ఒక బ్రాహ్మడు ఏంటంటే నిత్యం ఇప్పుడున్న జనరేషన్లో అందరూ జాబ్ వచ్చి వాళ్ళందరూ చేయట్లేదు, కానీ నిత్యానుష్ఠానం గాయత్రి జపం చేసుకునేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. ఆ సనాతన ధర్మంగా అవి పాటించడం, గాయత్రి జపం బ్రాహ్మలే కాదు ఇతర వర్ణాలు కూడా చేసుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు బ్రాహ్మల వరకు పరిమితంగా అయింది. సంధ్యావందనం అని ఉంటుంది. సంధ్యావందనంలో సంకల్పం చెప్పుకుని పలానా తిథి, పలానా నక్షత్రం, పలానా రోజు అని ఉంటాయి. ఆ తిథి అవన్నీ చెప్పుకుని గోత్రం ఎవరైతే వాళ్ళ గోత్రం వాళ్ళ పేరు చెప్పుకుని వాళ్ళ ఆరోగ్యం కోసం నిత్యానుష్ఠానం గాయత్రి జపం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత సంధ్యావందనం చేసుకుంటారు. ఇంట్లో నిత్య దీపారాధన కంపల్సరీ, అంటే ఎవరైనా చేసుకుంటారు, బ్రాహ్మణులు కంపల్సరీ చేసుకుంటారు. మిగతా వర్ణాలతో పోల్చుకుంటే బ్రాహ్మణులు కూడా చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు మీరు చేసేది మొత్తం పూజారిగా ఆంజనేయ స్వామి టెంపుల్లో. ఆంజనేయ స్వామి టెంపుల్, నేను వినాయకుడి టెంపుల్ కూడా చేస్తా. అంటే అక్కడ ఓన్లీ అక్కడ ఉండక్కర్లేదు, అక్కడ పూజ చేసి వచ్చేయడమే. ఇక్కడ మాత్రం 6:30 to 10:30 వరకు ఉంటా. చాలా మందికి గుడికి వెళ్తాం కానీ ఎలా మొక్కుకోవాలి, ఎలా దర్శించుకోవాలి, అండ్ ఎన్ని రౌండ్స్ తిరగాలి, ఏది ఎప్పుడు పాటించాలి అని తెలీదు. అవును, అవునా? ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు గుడికి వెళ్ళగానే సరే వేరే వాళ్ళు రౌండ్ వేస్తున్నారు కదా, మనం కూడా వెళ్దామని రౌండ్స్ వేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుడికి వెళ్ళినప్పుడు మన కోసం మనం కోరుకోకూడదు ఎప్పుడు కూడా. ఉమ్, ఇది ఎవరికి తెలియని కాన్సెప్ట్. మనకు కష్టాలు ఉన్నప్పుడే గుడికి వెళ్తాం, అవునా కదా? ఎవరైనా సరే ఎప్పుడు అంటే మనం గుడి అంటే ఏంటి, ఒక దేవాలయంలో ఎక్కువ ఏ దేవుడైనా సరే మనకు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరుకుంటే చాలు. అవును. దేవాలయంలో అన్నీ ఆయనే ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మనం అలా కోరుకుని ఆంజనేయ స్వామి గుడిలో అయితే 5 ప్రదక్షిణాలు చేయాలి. ఆయనకి 5 అనే సంఖ్య ఇష్టం కాబట్టి 5 ప్రదక్షిణాలు చేయాలి. ఉమ్, అభిషేకం అనగానే స్నానం చేయించినప్పుడు ఆ పంచామృతాల అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం చేసినది ద్రవ్యం అంతా తీసి అది తీర్థంగా ఇస్తారు. అది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకున్న ఆరోగ్య సమస్యలు అవన్నీ తొలగడం కోసం తీసుకుంటాం. ఓకే. బొట్టు అనేది మన హిందూ ధర్మానికి సంబంధించింది. బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి. ఆడవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. ఉమ్, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. నుదుటిని కుంకుమ బొట్టు కంపల్సరీ ఉండాలి. అలా ఉండడం వల్ల మనకు సౌభాగ్యం. పెళ్ళైన వాళ్ళైతే సౌభాగ్యం. అలాగా ఎప్పుడు మరి పెళ్లి కాని వాళ్ళు స్టిక్కర్లు పెట్టుకోవచ్చు కదా, అవునా కదా? ఫ్యాక్టే కదా అది. అంటే యాక్చువల్లీ ఇప్పుడున్న ట్రెండ్ ఫాలో అయిన వాళ్ళందరూ స్టిక్కర్లే వాడుతున్నారు. పెళ్ళైనాక కుంకుమ పెట్టుకోవాలి, ఇక్కడ పెడతారు, కంపల్సరీ ఇక్కడ కంపల్సరీ. పెట్టుకోవాలి అంటే కాబట్టి. చిన్న వయసు నుంచి పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇప్పుడు కొంతమందికి స్టిక్కర్ పెట్టుకుంటే పడదు, కొంతమంది కుంకుమ పెట్టుకుంటే పడదు. కాబట్టి వాళ్ళ ఆప్షన్ గా తీసుకుని పెట్టుకుంటున్నారు. దానికి మనం ఏమైనా అన్నాం ఇంకో మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్న ఉద్దేశంతో. బట్ మనం చెప్పాలి, ఎందుకంటే మేమే ముందు చెప్పాలి. అన్నిటికన్నా ముందు మేమే చెప్పాలి. మనమే మిస్టేక్ చేస్తే వాళ్ళు చేస్తారు కదా. ఈ ఫింగర్ తోనే బొట్టు ఎందుకు పెట్టాలి? ఈ ఫింగర్ అని కాదు, అది ఈ వేలుతో పెట్టుకోవచ్చు. ఈ వేలుతో పెట్టుకోవచ్చు. ఈ వేలుతో అంటే మనం ఈ వేలుతో పెట్టకూడదు. ఈ వేలుతో ఎందుకంటే ఇలా అందరికీ భయభక్తులు చెప్తాం కాబట్టి ఈ మధ్య వేలుతో ఇలా పెడతారు. ఓకే. ఈ వేలుతో పెట్టకూడదు. ఈ వేలు మిడిల్ వేలుతో ఇలా పెడతారు. ఎవరికైనా గుళ్ళో అయినా సరే ఎవరికైనా ఇలా బొట్టు పెడతారు. సెల్ఫ్ గా పెట్టుకోవాలంటే సెల్ఫ్గా అయినా ఇలాగే పెట్టుకుంటాంగా. ఇలా ఈ ఫింగర్ ఇలా తీసుకుని ఇలా పెట్టుకుంటాం. అంటే మాకు అలవాటు అయిపోయిన వలన మీరు కొంచెం అలవాటు చేసుకో. ఓకే. అంటే కుంకుమకి ఒక్కటేనా, స్టిక్కర్ కూడా ఫింగర్స్ ఏమన్నా? అది మీ ఆప్షన్. అది అంతేనా? అది మీరు ఏ వేలకి అంటే మీకన్నా ముందు ఇంకొకరితో ఇంటర్వ్యూ చేస్తే ఏదైనా సరే ఈ ఫింగర్ అనేది నుదుటన్నా తాకొద్దు అని అంటారు. అలా అన్నారు. ఆ, నాకు తెలిసిన వరకు నాకు చెప్పిన సాంప్రదాయం ప్రకారం అలాగే చేస్తున్నాం. నాకు పూర్వం నుంచి మా గురువు గారు ఏం చెప్పారో అది నేను పాటిస్తాను. ఆయన ఏం చెప్తే అది నేను పాటిస్తాను. ఎందుకంటే గురువు అన్నవారు శిష్యుడికి ఎలా చెప్పాలో అలా చెప్తారు కదా, బోధిస్తారు కదా. అవును. అది ఇప్పుడున్న వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు మేము కొంచెం సేఫ్ అనే అనుకోవాలి. ఇప్పుడున్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు కోపడుతున్నారో తెలియదు. ఎందుకు, ఎలా అనిపించింది మీకు? కోపం ఎందుకు వస్తుంది? గారం ఎక్కువ చేయడం వల్ల కోపం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఇప్పుడు కోపం కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వాళ్ళ మీద మనం కోపం చూపిస్తాం. ఇప్పుడు పిల్లలకి వాళ్ళు అన్నది చేయకపోతే కోపం వస్తుంది. ఆ కోపమే కంటిన్యూ అయిపోతే ఎక్కువ కోపపడడం వల్ల కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది చిన్న వయసులో. అదొకటి నేను బాగా గమనించా. ఎక్కువ కోపపడడం వల్ల వైట్ హెయిర్ అయితే కంపల్సరీ వస్తుంది. అందరూ జీన్స్ అంటారు కానీ జీన్స్ కాదు అది. ఎక్కువ కోపపడడం వల్ల వాటికి ఉండే నరాల వల్లే
ఎక్కువ అలా ఇదవ్వడం వల్ల కూడా వైట్ హెయిర్ రావచ్చు. నేను చాలా దాంట్లో చదివాను, చూసాను. సో చూడడం వల్లే నేను ఎక్కువ గమనించిన తర్వాత ఏదైనా రియాక్ట్ అవుతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఎక్కువ ఫోన్ ఇచ్చి తీసుకున్నాం అనుకో, మా వాళ్ళైనా ఎవరైనా మా మేనళ్ళు కూడా ఆడతారు ఫోన్. వాళ్ళకి ఒకసారి ఇచ్చి తీసుకున్నాం ఇంకో అలవాట్లో రెండోసారి ఇమ్మంటే వాళ్ళు ఎవరు, మనకి మంచి పని ఉంటుంది అప్పుడే, మన పని చేయకుండా ఆపేస్తారు. అలాంటప్పుడు మనం కోపడ్డాం ఇంకో, వాళ్ళు కూడా రియాక్ట్గా కోపడిపోతున్నారు తప్ప భయపడట్లేదు కదా. అదే మనం ఫస్ట్ నుంచి వాళ్ళని ఎంతవరకు అంతవరకు ఉంచితే బాగుంటుంది. అందరి పిల్లల్ని, ఒక్కళ్ళని కాదు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరికీ కూడా ఫోన్లు. బట్ అందులో కూడా చదివే వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్టెడ్గా గేమ్లు చూసేవాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, చూస్తున్నాను కదా, గమనిస్తున్నాను కదా. అంటే ఇదివరకు మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పిల్లలు ఒకే చోట గుంపులుగా ఉండేవారు కాబట్టి వాళ్ళు ఈ దాక్కునే ఆటలు కానీ, సబ్యార్ ఇండియర్ కానీ, పరిగెత్తే ఆటలు కానీ, కరెంట్ షాక్ కానీ, మా చిన్నప్పుడని ఇవే ఆటలు ఆడేవాళ్ళు. 5 దగ్గర నుంచి 7:30 దాకా ఆడుకుని అప్పుడు భోజనం చేసి పడుకునే వాళ్ళు. ఇప్పుడు 11 దాకా టీవీ చూసి పడుకుంటున్నారు, పొద్దున్న 7కి. 6 గంటలు నిద్ర ఉంటే వాళ్ళకి అసలు ప్రోటీన్ ఎలా ఎక్కుతుంది? ప్రోటీన్ మెయిన్ హెల్త్ బాగుంటేనే కదా, వాళ్ళు గ్రోత్ అవ్వాలంటే హెల్త్ బాగుంటేనే కదా మనం ఏం చేసినా. మీరు ఒక పక్కన 10 కోట్ల ఆస్తి పెట్టి ఒక పక్కన రోగిష్టాలను పెడితే ఆ రోగిష్టాన్ని ఈ 100 కోట్లతో బాగు చేయగలమా? చేయలేం కదా. మనం ఫస్ట్ నుంచి తినే ఫుడ్లోనే మెయిన్ ఫుడ్. నేనైతే అనుకుంటున్నా, అది నేను చాలా గమనించాను. నేను వెయిట్ లాస్ అవ్వడానికి కూడా నేను ఇదివరకు ఎక్కువ బజ్జీలని నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గరలో ఒక హోటల్ ఉండేది. ఆ తాతగారు రోజు అంటే ఏదైనా పని చేసి పెడితే బజ్జీలు ఇచ్చేవారు. అలా నాకు బజ్జీలు చాలా అలవాటు అయిపోయేది, బజ్జీలు తినడం ఇష్టం. ఇంకా నాకు ఒకసారి హెల్త్ ఇష్యూ వచ్చేప్పటికి ఇంకెలా వెయిట్ లాస్ అవ్వాలి, నేను మంచిగా తయారవ్వాలని పెట్టుకున్నా. అప్పటి నుంచి అవుట్ సైడ్ ఫుడ్ మొత్తం ఆపేసరికి నేను డైట్ చేస్తూ సన్నగా 110 నుంచి నేను ఇప్పుడు 78కి వచ్చా. నేను 110 ఉండేవాడిని. నా బాగా వెయిట్ ఉన్న ఫోటో అయితే 110. అప్పుడు నాకు కొంచెం ప్లేట్లెస్ డౌన్ అవడం, బాగా ఆయాసం వచ్చేయడం. సో నాకు 18 ఇయర్స్ అప్పుడు. సో అలా జరగడంతో నేను ఇంకా చేంజ్ అయ్యి బాగా ఎలా అయినా సో మనం చేంజ్ అవ్వాలి. చాలామంది నేను ఏదైనా ఎక్కడైనా చిన్న ఆడిషన్స్కి వెళ్ళినా దేనికైనా నాకు అప్పుడు కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. నువ్వు వేయగలవా, నువ్వు చేయలేవని చాలామంది చిరాకు పడ్డం, అవన్నీ నాకు చాలా బాధ అనిపించేవి. ఇంకా ఎలా అయినా మనం చేంజ్ అవ్వాలి. నా లైఫ్ నా ఇష్టం, మీరెవరు అడగడానికి అనడానికంటే నాకు ఒక హోప్ ఇస్తేనే కదా నేను ఏదైనా చేయగలను. నాకు ఒకసారి అవకాశం ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా రకాలుగా ఇదయ్యేవారు. సో ఇంకా నేనే చేంజ్ అయ్యి, మాకు డిఎన్ఆర్ గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లో ఎక్కువ వాకింగ్ రన్నింగ్కి వెళ్ళి డైట్ చేసి పొద్దున్నే రాగి జావా, నెక్స్ట్ బాదం పప్పు, మధ్యాహ్నం 1 కప్పు రైస్కి 3 కప్పులు కర్రీ, అలా మెయింటైన్ చేసి కప్పు రైస్కి 3 కప్పులు కర్రీ. సో అది పప్పు అవనివ్వండి, కూర అవనివ్వండి, ఏదైనా మనం ప్రోటీన్ ఎక్కించాలి. ఫ్యాట్ని రైస్ 2 కప్పులు తినడం వల్ల మనకి ఎప్పుడున్న వెయిట్ ఉంటాం తప్ప వెయిట్ ఎలా తగ్గుతాం? మనకి ప్రోటీన్తో ఫ్యాట్ని తగ్గించుకుంటూ రావాలి. ఆ ఫ్యాట్ని ఎక్కువ తినేసి మనం ఎంత జిమ్ చేసినా వర్కౌట్ ఎలా అవుతుంది? సో ఆ విధంగా నేనైతే, మరి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేనైతే నాకు బాగా చేంజ్ అయ్యా. అప్పుడు ఫోటో కూడా మీకు చూపిస్తాను. మా ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? ఎగ్ అనేది నాకు తెలిసినందుకు అది కూడా నాన్ వెజ్ అనే అంటారు. సో నాకు చెప్పడం కానీ చేయడం కానీ అది నాన్ వెజ్ అనే అంటారు. ఓకే. ఇప్పుడు చాలా వరకు మీలాంటి వాళ్ళైతే కేక్ కట్ చేయరు, దాంట్లో ఎగ్ కలుస్తుంది. అవును, చాలా మంది ఏంటి మా ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది కట్ చేయరు. మా అత్తయ్య గారు లాంటి వాళ్ళు, మా మమ్మీ కూడా మేము బలవంత పెడితే కట్ చేస్తాం. అప్పుడు మేము ఎగ్లెస్ చేస్తాము. బట్ అది కూడా ఎందుకు ఇప్పుడు అవసరమా, ఇలాంటివి మేము ఫస్ట్ నుంచి చేసుకోలేదు, పెళ్లి రోజులు మీరు ఇప్పుడు చేయడం అవసరమా అంటారు. నేనేంటంటే జస్ట్ ఓకే, మా ఫ్యామిలీని కూడా ఒక పేజ్లో చూపించుకోవాలన్న కాన్సన్ట్రేషన్తో ఏదైనా సరే ఫ్యామిలీ కూడా షేర్ చేస్తారు రీల్స్. సో మమ్మీది ఎక్కువ పెడతా, డాడీది పెడతా, అన్ని పెడతా. ఓకే. ఇప్పుడు ఈ పూజారి గారు మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్. అప్పుడే మ్యారేజా? ఇంకా చాలా ఉండే నా డ్రీమ్స్. లవ్? నో, అసలు అలాంటివి ఇంట్రెస్ట్ లేదు, అసలు అలాంటివి ఏం లేవు. ఇష్టమైతే అందరూ ఇష్టపడతారు, బట్ నేను యాక్సెప్ట్ చేయలేను. అంటే లవ్ అనేది ఎలా అంటే ఇప్పుడు అందరికీ అట్రాక్షన్లో అయిపోయింది. సో దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. ఫస్ట్ నుంచి పట్టించుకోకుండానే ఉన్నారా? ఫస్ట్ నుంచి అంటే తెలియని వయసు వేరు, తెలిసొచ్చాక వేరు కదా లవ్ గురించి. చుట్టుపక్కల జరుగుతున్న దాన్ని తెలిసినప్పుడు అంటే మనం ఒకళ్ళు లవ్ వల్ల వాళ్ళ కెరియర్ పాడు చేసుకున్నారంటే దాని గురించి మనం ఏం ఆలోచించాలి? వాళ్ళ జీవితం ఎందుకు అలా అయిందంటే లవ్ చేయడం వల్ల వాళ్ళ చాలా సఫర్ అయ్యి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యి, అవన్నీ మనం చూసాక మళ్ళీ అందులోకి మనం ఎలా దిగ్గలం? మా మమ్మీకి
బాగా ఇష్టమై మా మమ్మీని బాగా చూసుకుని మా మమ్మీ మా డాడీని కూడా బాగా చూసుకుని అమ్మాయి వస్తే చాలు, నాకు అంతకు మించి ఏమి అసలు వద్దు. డబ్బు అనేది మనం సంపాదించుకుంటాం, ఎంతైనా వస్తుంది, డబ్బు రోజు ఉండదు కదా మనతో. ఓకే, ఇప్పుడు పూజారిగా గుడిలో ఉంటున్నప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు సెల్ఫీలు దిగడం కానీ చేస్తారు, అడుగుతారు, నా నెంబర్ అడుగుతారు. చాలా మంది స్టోరీస్ పెడతారు, గుడికి వచ్చాము పంతులు గారితో అని నాతో ఫోటోలు దిగి చాలా మంది రోడ్డు మీద వెళ్తున్నా కూడా అడుగుతారు. సో పక్కకు ఆగి వాళ్ళ కోసం సెల్ఫీ ఇస్తాను. చాలా మంది ఇప్పుడు అలా నాకు తెలిసినంత మటుకు చాలా మంది అడుగుతూనే ఉంటారు. మా టెంపుల్ ఎక్కడో తెలుసుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇక్కడ రీల్స్ చేసే పంతులు గారి గుడి ఇదేనా అని. అంటే నేను మా బావగారు చేస్తాం, మా బావగారిని అడుగుతారు వచ్చి. సో అలా కూడా చాలా మంది అడిగారు, ఓకే రీల్స్ చేసే పూజారి గారు ఇదే అని. సో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తిను నా ఫ్రెండే అంటే, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్టోరీస్ పెట్టుకుంటే మా ఫ్రెండే అంటే వాళ్ళు సిస్టర్స్ కూడా అవునా ఒకసారి తీసుకెళ్ళని అనే దగ్గరికి అని చాలా మంది అలా అడుగుతూ ఉంటారు. నేనైతే అంటే ఫాలోవర్స్ ఏముంది కానీ మంచి మనసు ఉండాలి నాకు. ఎలా అంటే చాలా మంది 100K 200K ఉన్న వాళ్ళు నేను ఫస్ట్ లో తెలియక వాళ్ళకి మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చేవారు కాదు, ఇప్పుడు చూసి రిప్లై ఇస్తున్నారు. సో అది కొంచెం బాధ అనిపించేది నాకు. ఎవరైనా కొంచెం పాపులారిటీలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఇష్టపడతాం, యాక్సెప్ట్. అలాంటి వాళ్ళు నాకు ఒక్కటే ఇన్స్టాగ్రామ్కి ఒక్క మెసేజ్ అంటే, ఇన్స్టాగ్రామ్ ఫేమ్ అయినా అవ్వకపోయినా రీల్స్ అనేవి కామన్గా చేసుకుంటాం. ఒకటి ట్రెండ్ అవుద్ది, ఒకటి అన్ట్రెండ్లో ఉంటాయి. అవి ట్రెండ్ అయిన వాళ్ళు కొంచెం ఫాలోవర్స్ తక్కువ ఉన్న వాళ్ళని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక సెల్ఫీ కోసం వచ్చినప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదైతే నేనైతే దాన్ని అయితే చాలా ఇబ్బందిగా అనుకున్నాను. అంటే కొంతమంది అలా ఉన్నారు, వాళ్ళ పేర్లే మనకి అనవసరం అనుకో, మామూలుగా అయితే ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా గర్వంగా మనకి మెసేజ్ చేసి అంటే ప్రౌడ్గా నైస్ మీరు బాగా చేస్తున్నారు, ఫాలోవర్స్ పక్కన పెడితే మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి, రీచ్డ్ బాగా అవుతున్నాయి, మీ అకౌంట్ అందరికి రీచ్డ్ బాగా అవుతుంది. ఆ అకౌంట్ ఎవ్రీ మంత్ 4 million 5 million వ్యూస్ డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు పూజారిగానే లైఫ్ కొనసాగుతుందా? యాక్చువల్లీ నా డ్రీమ్ అనేది నేను ఒక మోడల్, ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలనేది నా డ్రీమ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా యాప్లో నా ప్రొఫైల్ అంటే ఒక టీషర్ట్ కానీ ప్యాంట్స్ కానీ ఏదైనా ఒక ప్రమోషన్లో నేను నా ప్రొఫైల్ నేను చూసుకుని, సో అంతకన్నా డ్రీమ్ ఉండదు నాకు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మంచిగా ఈ ఫ్యాషన్ గురించి నేను తెలుసుకున్న తర్వాత నుంచి అయితే నేను ఇలా ఫ్యాషన్ వైపు వెళ్ళడానికి కూడా ఒక అన్నయ్య కారణం. మా ఊళ్ళోనే ఉంటాడు భీమవరంలో. సో అన్నయ్య చెప్పాడు, నువ్వు చెయ్యిరా, నీకు టాలెంట్ ఉంది, ఎక్కడ తగ్గేది లేదు. సో అలా చెప్పాడు. ఆ అన్నయ్య ఒక పాలకొల్లో ఒక చిన్న షో జరిగితే తీసుకెళ్తే అందులో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు, హైదరాబాద్ షోకి. హైదరాబాద్ నుంచి చెన్నై చేశారు, చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఇంకా హైదరాబాద్, విజయవాడ అన్నిటిలోనూ కూడా నేను ఫస్ట్ విన్నర్గా చాలా షోస్ వచ్చినాయి. మిస్టర్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, మిస్టర్ వరంగల్ ఒకటి వచ్చింది. సో నెక్స్ట్ హైదరాబాద్లో అయితే చాలా షోస్ జరిగినాయి, ఫస్ట్ రన్నరప్ వచ్చాను ఒక చోట. విశ్వభారత్ వాళ్ళు ఒక షో పెట్టారు, అందులో కూడా ఫస్ట్ రన్నరప్. అన్నిటిలోనూ మనకి మంచిగా. సో ఇది వచ్చేప్పటికి నేను ఎలా అయినా అంటే ఈ షోస్ అని ఓకే, బట్ నేను ఇంటర్నేషనల్ దాకా వెళ్ళి అక్కడ ఒక విన్నర్గా నిలవాలి. ఒక పూజారి, ఒక బ్రాహ్మిన్స్ ఎందుకు చేయకూడదు, వాళ్ళకి ఏం తక్కువ? పూజారి అంటే పూజకే పరిమితమా అంటే చాలా మంది పూజారి నువ్వు పూజ చేసుకోవచ్చు కదా, ఇలాంటివి ఎందుకు చేస్తావు అని పెడతారు. వాళ్ళ కామెంట్స్ పెట్టి నేను నవ్వుకుని వదిలేస్తాను తప్ప ఎవరికి నేను రియాక్ట్ అవ్వను. సో ఎవరి టాలెంట్ అన్నది వాళ్ళకి ఉంటుంది. పూజారి అయితే అవన్నీ వాళ్ళకి సెల్ఫ్ ఉండదా, వాళ్ళ ఇష్టాలని వాళ్ళు చెప్పుకోరా? సో అంటే నాకన్నా చాలా మంది లోపల ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా లావుగా ఉన్నారని వాళ్ళని హేళన చేసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ అవన్నీ పట్టించుకోకుండా ఎవరు అనుకున్న డ్రీమ్ వాళ్ళు సక్సెస్ అయినాడే వాళ్ళ జీవితాంతం. ఇప్పుడంటే చిన్న వయసు ఏదో ఎంగేజ్లో ఉన్నాం కాబట్టి సో ఇప్పుడు ఎలానా హ్యాపీగానే ఉంటాం. సో 50+ వచ్చేప్పటికి మన డ్రీమ్ మనం సక్సెస్ అవ్వకుండా ఉంటే అది చాలా నరకంగా ఉంటుంది. నేను చాలా మందిని చూశాను. సో ఆ డ్రీమ్ని నేను నా మ్యారేజ్ అయ్యేలోపు నేను కంటిన్యూ చేసుకుని సక్సెస్గా ఫుల్గా నా డ్రీమ్ సక్సెస్ అయిన తర్వాత సో అప్పుడు మ్యారేజ్ చేసుకుందాం, నాకు తగ్గట్టుగా ట్రెడిషనల్గా మంచిగా నాకులా ఉన్నా పర్వాలే, రీల్స్ డాన్స్లు అలా ఉంటే మేమిద్దరం కలిసి చేసుకుంటాం, దాంట్లో ఏం పెద్ద ఇబ్బంది లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళు అయితే 6 మొత్తం, 4 అన్నదమ్ములు 2 అక్క చెల్లెళ్ళు. సో మమ్మీ వాళ్ళు అయితే 5 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సో మమ్మీ ట్విన్స్. సో మమ్మీ యాస్టీస్ మా మమ్మీ ఒక్క నిమిషం ముందు పుట్టారు, తర్వాత పిన్ని పుట్టింది. సో ఇద్దరిని అమ్మానే అంట. పిన్ని అన్న ఇంకా చాలా బాగా చూసుకుంటారు.
మెయిన్ మమ్మీ, కష్టం అంతా మమ్మీది. డాడీ ఫీల్ అవుతారు వీడియో చూస్తే కానీ, ఫీల్ ఏం కారు. మమ్మీది కష్టం. మమ్మీ మమ్మల్ని చాలా పేషెన్సీ ఎక్కువ మమ్మీకి. ఇప్పుడు పేషెన్సీ తగ్గింది, నీరసం. సో నాకు అదే ఎక్కువ, తల్లిదండ్రుల మీదే ఎక్కువ. వాళ్ళని బాగా చూసుకుంటే చాలు. నేను ఇప్పుడున్న జనరేషన్ అందరూ తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. పాపం ఎక్కడికక్కడ చూస్తున్నాం కదా, తల్లిదండ్రులను వదిలేయడం, లేదంటే వైఫ్ మాట పుచ్చుకుని వాళ్ళని ఏదో ఒకటి అనడం. ఫస్ట్ నుంచి వీళ్ళు పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమతో వాళ్ళని దూరం చేస్తారు. ఆ దూరం చేయడం ఏమవుతుంది, తర్వాత వీళ్ళకి పేరు మాట అన్నీ పెరిగిపోతున్నాయి, తర్వాత వాళ్ళకి తగ్గిపోతున్నాయి. అసలు తల్లిదండ్రులు అయితే మనం ఎక్కడి నుంచి వచ్చామని ఒక్కరికి తెలియట్లేదు, ఇప్పుడున్న పిల్లలకి తెలియట్లే. అలాంటివి మనం చెప్తే వాళ్ళు కోపపడతారు మన మీద, మనల్ని నచ్చట్లే. నేను అందునే చెప్పడం మానేసాను అందరికి. చాలామంది చెప్పాను, తప్పమ్మా, మీ మమ్మీ డాడీ లేకపోతే మీరు ఎక్కడిని, అసలు మీరే మీ ఫ్యూచర్ ఏంటి అసలు, వాళ్ళంటూ సరిదిద్దకపోతే. ఇప్పుడు నేను ఇంత రేంజ్లో ఉన్నాను, వాళ్ళు నాకు ఇచ్చిన మార్గం నేను సరిగ్గా నడుచుకున్నాను, ఓకే. వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం సరిగ్గా నడుచుకున్న వాళ్ళు చాలామంది డ్రింకర్స్ అయిపోయి, చాలా వాటికి అలవాటు పడిపోయి, స్టడీ చదవకుండా షాపుల్లో పని చేసుకుంటూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు. ఇప్పుడు ఆ రోజు చదువుకుంటే మంచి జాబ్ వచ్చేదా, వాళ్ళు చెప్పిన మాట వినలేదు కదా అప్పుడు. సో అలా నేనేమంటానంటే, తల్లిదండ్రులు ఎంత మనల్ని అన్ని చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తామని అడుగుతారు పాపం. వాళ్ళు అలా అడిగే వాళ్ళంటే నాకు నచ్చదు. తల్లిదండ్రులు కొంతమంది అంటే తిట్టడం, కొన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడతారు. వాళ్ళు అవి మనసులో పెట్టేసుకుని వాళ్ళ కోసం నలిగిపోయి చాలా సఫర్ అవుతారు. అవి నేను చాలా రకాలుగా చూశాను, అందుకనే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. తల్లిదండ్రులు బాగా చూసుకున్న వాళ్ళు అందరికన్నా గొప్పోడు నా విషయంలో. ఎంత డబ్బుండి అమ్మని ఎక్కడో జాయిన్ చేసి నెలకు 10,000 పంపితే గొప్ప ఏం కాదు నాకైతే తెలిసి. వాళ్ళంటూ కనీ పెంచి ఉద్యోగం వచ్చేదాకా చూసిన తర్వాత ఇప్పుడు ఏమైంది వాళ్ళని చూడడానికి. ఇదైతే నేనైతే చాలా రకాలుగా నేను చాలా బాధపడ్డాను కొంతమంది విషయంలో. తెలిసిన వాళ్ళు చేశారు, అలా తెలియని వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు మనకు చెప్పుకుని చూడట్లేదంటే, వాళ్ళు మనకు తోచిన సాయం నేను 1 రోజు 2 రోజులు చేస్తాను, మనం 3 సార్లు 4 సార్లు చేయగలం, అంతకుమించి మనం చేయలేం. మన దగ్గర అంత స్ట్రెంగ్త్ ఉండదుగా. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటే చాలు, గుడికొచ్చి పూజ చేయన అవసరమే లేదు. నా ఉద్దేశ ప్రకారం ఏదైతే మంచిది. అంటే ఎవరైనా కోప్పడినా కోప్పడకపోయినా నిజం నిప్పు లాంటిది. నిజం చెప్పిన వాళ్ళంటే అందరికీ నచ్చదు. అవును. చాలా మంది చాలా రకాలుగా ఇదే ఎక్కువ టాపిక్. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు చూసుకుంటలే, అది చూసుకుంటే చాలు. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను, లేకపోతే చెప్పకపోదు. ఇది కోపం వస్తుంటది కదా, చాలా మంది తెలిసి కూడా తల్లిదండ్రులని విలువేయకుండా వాళ్ళు ఎదురుకుండా. లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు అని నేను అన్న, కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక వీళ్ళని తక్కువ చూసి ఆ అమ్మాయిని ఎక్కువ చూడడం తప్పు అంటాను నేను. వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు మొత్తం అందరూ కలిపి ఉండొచ్చు కదా. మాట వచ్చినప్పుడు అత్తగారు తగ్గాలి, కోడలు తగ్గాలి, ఇద్దరు తగ్గితేనే బాగుంటుంది. ఇద్దరికీ చెప్పాలి. అమ్మకి చెప్పి పెళ్ళానికి చెప్పకపోతే దాని మాట ఎక్కువైపోయిన వాళ్ళ తల్లి బాధపడుతుంది కదా. నాకు అందరూ ఏమనుకుంటారంటే, నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నీకు ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది అంటారు. మనం ఇప్పటి నుంచి కంట్రోల్ పెట్టుకుంటే తర్వాత ఎందుకు తెలియదు. నేనైతే నేర్చుకుంది అది. ఇప్పుడు చాలా మంది గొడవ పడుతున్నారు, నేను వాళ్ళని చూసి నేర్చుకుంది ఏంటి, వీళ్ళకిలా మనం గొడవ పడకూడదని నేర్చుకున్నాను. ఒకవేళ రేపొద్దున గొడవ జరిగిందనుకో, ఒకసారి జరిగినప్పుడు సర్దుకోవాలి, లేదంటే మౌనంగా ఉండాలి. అంతేగాని మన గర్వం తగ్గకుండా అహంకారం ఉండాలంటే కష్టం, అది ముందుకు వెళ్ళలేం. ఫ్యూచర్ చాలా ఉంటది. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకన్నా, పెద్దవాళ్ళ వయసుకి మనం వెళ్ళగానే, కానీ చిన్నపిల్లల వయసుకి వాళ్ళు రాలేరు కదా. రేపొద్దున్న అప్పుడు అత్తగారి వయసుకు వచ్చేప్పటికి మళ్ళీ ఆవిడ మామ అవుతుంది, కోడలు కాస్త అత్తగారు అవుతుంది, కూతురు కాస్త కోడలు అవుతుంది. అలా జనరేషన్ మారే కొద్దీ కూడా వాళ్ళు అయ్యే లెవెల్స్ అవే. వీళ్ళు ఏం చెప్తున్నారు, అలా ఉండకూడదు, ఇలా ఉండమంటే అలా ఉండని అంటున్నారు. అందుకనే వేరే జాబ్స్ చూసుకుని వెళ్ళిపోవడం, అలా కొన్ని పాడు చేసుకుంటున్నారు జనం. ఓకే, ఈ రోజుల్లో టెంపుల్కి వెళ్ళాలంటే భక్తి పక్కన పెడితే ప్రసాదం కోసం వెళ్తున్న జనాలు ఎక్కువ ఉంటున్నారు. అలా నాకు తెలిసినంత వరకు మా ఊళ్ళో అలా లేరులేండి. ఇక్కడ మీరు చేశారు కదా, ఇక్కడ కూడా వర్కింగ్, ఇక్కడ అంత కూడా నాకు మా ఏరియాలో అంత లేరు. సో అంటే దర్శనం చేసుకుని నేను గమ్ముని బిజీగా ఉన్నా వాళ్ళు ఏం పట్టించుకోరు. అంటే మాకు ట్యూస్డే బాగా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో అప్పుడు అందరికీ అర్చన చేసి పంపిస్తాము. ఉంటే ప్రసాదం లేదా అని కానీ ఎవరు డిస్కషన్ చేయరు. ఇంకా స్పాన్సర్స్ వస్తారు, ఈరోజు అప్పుడే అయిపోయిందా, రేపు మా పేరుని పెట్టించిండంట తప్ప ప్రసాదం కోసం వచ్చేవాళ్ళు అయితే తల లేదు. ఎవరైనా చిన్నపిల్లలు ఇంట్రెస్ట్ గా వచ్చిన వాళ్ళకి ఇంకో గంట ఎక్కువ పెడతా. ఆ వయసులో మేము కూడా తిన్నాగా, మనం కూడా తిన్నాగా చిన్న వయసు అప్పుడు. సో అలా
వినాయక చవితి అన్నా ఏమన్నా మనం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా. ఓకే, వినాయక చవితి అనగానే గుర్తొచ్చింది, మీది ఒక ట్రోల్ అయింది కదా అసలు. వినాయక చవితిని వినాయకుని పెట్టుకొని పూజ కోసం వెయిట్ చేస్తుంటే మీరు అక్కడ రీల్స్ చేస్తున్నారు అనే విధంగా ట్రోల్ అయింది. అవును, బాగా ట్రోల్ అయింది. ఒక్కటి కాదండి, నాకు ఇంచుమించు ఒక అలాంటి 30-40 వీడియోస్ పెట్టారు. అన్ని మినిమం మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. ఎవరి కాళ్ళు ట్యాగ్స్ నా ప్రొఫైల్ ట్యాగ్ చేయడం, పంపించడం, స్టోరీ పెట్టడం. అది అంటే ఆ వీడియోస్ చూసి మా వాళ్ళందరూ నువ్వు చేసిన వీడియో వల్ల ఇంత అలా అయిపోతుంది అన్నారు తప్ప ఒక ఫోన్లే సరదాగా చేశాడు మన వాళ్ళు పాపులర్ అవుతున్నారని లేదు. వీడు ఎందుకు పాపులర్ అవ్వాలన్నట్టుగా ఉంటున్నారు. అదే నాకు నచ్చట్లే. మన చుట్టూ ఉండే వాళ్ళే మనకు గోతులు తీసేప్పటికి నాకు నచ్చట్లే. జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, బట్ నేను మాట్లాడను. ఒకసారి నేను సీరియస్ అయ్యాను అంటే ఇంకా తర్వాత వాళ్ళతో నేను మాట్లాడడానికి ఇష్టపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, కొన్ని తొక్కుకొని ఉండగలం కానీ అన్ని తొక్కుకొని ఉండలేం కదా. అవునా కదా? నేను పాపులర్ అవడం వల్ల వాళ్ళకే నష్టం వచ్చింది. అసలు నువ్వు పాపులర్ అయిపోతున్నావు, నువ్వేంటి ఇదేంటి, అసలు గుడిలో ఉండొచ్చు కదా, అవి కాకుండా నీకు అవేందుకు ఇవేందుకు అంటారు. అదే వాళ్ళు ఎవరైనా జరిగితే ఓకే, వాళ్ళ వరకు వాళ్ళకి ఓకే. అదేంటి పక్కనోడు బాగుపడితే చూడడానికి ఏంటి, నేనేమి పెద్ద దానివల్ల నాకు ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు రావు, ఏమీ రావు. ఈ రీల్స్ చేయడం ఇవన్నీ ఎందుకు ఇంట్రెస్ట్ మీకు? మరి బాగా ఫేమ్ అవ్వాలి మంచిగా. ఒక పంతులు అంటే పూజారి గారు అంటే ఒక పూజలకే పరిమితం కాదు, ఆయనలో చాలా టాలెంట్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తున్నారు. ఓకే, ఇలా చేయడం వల్ల బాగుంది. సో ఇన్స్పిరేషన్గా నన్ను చూసి ఇంకా జాయిన్ అవ్వచ్చు కదా. అంటే నేను చేసేవన్నీ నేను ప్రతిదీ పెడతా. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, లేదంటే నేను ఒక షాపింగ్కి వెళ్తున్నాను, ప్రతిదీ పెడతా. నేను తప్పు చేయనప్పుడు నేను దేనికి భయపడ్డా? నేను ఏ తప్పు చేయట్లా. నేను పూజారిగా ఎలా ఉండాలో అలా ఉంటాను. అది అయిపోయిన తర్వాత నా లైఫ్ స్టైల్ నేను ఎలా మలుచుకోవాలన్నా అది నేను చూపిస్తాను. దాంట్లో తప్పే ఉంది? అది తప్పు అనడానికి కూడా ఎవరు సరిపోరు కదా. కాకపోతే దాన్నే రీజన్గా తీసుకుని జీన్స్ చాలా స్టైల్గా ఉంటాడు, ఇలా ఉంటారు. అది స్టైల్ అనేది మెయింటైన్ చేసుకునే విధానంలో ఉంటుంది. మీరు కూడా ఉండండి, నన్ను చూసి మీరు నేర్చుకోండి. అలా చేయకుండా నన్ను ఎందుకు ఇచ్చేయడం, పాయింట్ చేయడం. నాకైతే ఫేమ్ కావాలి, మంచిగా వైరల్ అవ్వాలి. వైరల్ అయితే మంచిగా, అంటే వైరల్ అవడం వల్ల నాకు ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తాయి కదా. ఏ విధంగా వైరల్ అవుదాం అనుకుంటున్నారు? ఏ విధంగా అంటే చెప్పాను కదా మీకు, ఒక పూజారి ఇలా చేస్తున్నాడు, ఓకే, పూజారి అనగానే అయ్యప్ప సాధు అనగానే మొత్తం ఆల్రౌండ్ అంతా తెలియాలి, మల్టీ టాలెంట్ టాస్కర్ అని, ఏదైనా చేయగలడు. ఆ విధంగా వైరల్ అయితే చాలు, అంతే. అలా కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసి పూజలకి రమ్మని కూడా అడుగుతారు, పూజలు చేయించడానికి. లేదంటే ఈ రోజు నాకు ముహూర్తం కావాలి చెప్తారా, మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి, జాతకం చూపించుకోవాలి అని అడుగుతారు. జాతకాలు కూడా చెప్తారా? అంటే నేను చెప్పను, వాళ్ళు అడుగుతారు నన్ను, ఇన్స్టాగ్రామ్ లో అడుగుతారు. జాతకాలు అయితే నేను నేర్చుకోలేదు, కానీ పౌరేత్యం అంటే పూజలు, అభిషేకాలు, హోమాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు. నెక్స్ట్ మొన్న బిగ్ బాస్ కూడా ట్రై చేశారు అని విన్నాం. ఒకళ్ళ ద్వారా అవుతుందని అనుకున్నాం, బట్ ఆ ఛాన్స్ అయితే ఇప్పుడు ఈసారి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా వీడియోస్ చూసి ఓకే మీ కంటెంట్ డిఫరెంట్గా ఉంది కదా, సో అందరికన్నా కొంచెం డిఫరెంట్ కేటగిరీలో మీరు ఉన్నారు కాబట్టి తీసుకోవచ్చు అన్న ఉత్సాహంతో నేను అదొక జస్ట్ ఒక్క మాట వదిలేను. అది చాలా మంది నా దాకా వచ్చింది, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. సో ఎలా నాకు ఆఫర్ వస్తే బిగ్ బాస్కి వెళ్దామని. బిగ్ బాస్ వెళ్ళాక ఫస్ట్ మీరు ఏం చేస్తారు? నాకు వచ్చిన పూజలతో వాళ్ళందరినీ కూడా ముందు కూల్ చేసి ఇంప్రెస్ చేసేస్తా, ఓకే, వాళ్ళందరినీ మోటివేట్ చేస్తా. అందరు సైలెంట్ ఉంటారు, మీ పర్ఫార్మెన్స్ మీది ఉంటది అయితే. అంతేగా, అంతేనా? ఓకే, మన కంటెంట్ బాగుండి మనకు ఓటింగ్ బాగా వచ్చింది అనుకోండి, ఎక్కడి వరకైనా వెళ్తాం. లేదు మన కంటెంట్ కి తగ్గ వాల్యూ లేదనుకో, ఒక వీక్ లోనే వచ్చేయచ్చు. అసలు అంత అవకాశం వస్తే చాలు పాపులారిటీ కోసం, నాకు అంతకు మించి ఏం లేదు. నా డ్రీమ్స్ నాకు నెరవేరితే అంతకు మించి ఏం ఒక్కర్లే. ఒక 2 years లో మ్యారేజ్ కూడా చేసుకుంటా, అంతకు మించి ఏం లేదు. బయోలో యాక్టర్ అని పెట్టుకున్నారు. సో బయోలో యాక్టర్ అని పెట్టానంటే వాళ్ళ ఆర్టిస్ట్ అని ఇచ్చారు పైన, నాకు ఇన్స్టాగ్రామ్ ఫేమ్లో వాళ్ళ ఆర్టిస్ట్ అని నాకు ఇచ్చాడు. సో నేను యాక్టర్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోడల్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలని నా డ్రీమ్. మోడల్, ఫ్యాషన్ మోడల్ అవ్వాలి. యాక్చువల్లీ ఒక యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏముందని తీసుకుంటారు, ఒక మోడల్ అయిన వాళ్ళందరూ కూడా యాక్ట్రెస్లోకి వస్తున్నారు. ఇప్పుడు అఖిల్ గారు కానీ, సోహెల్ కానీ, వీళ్ళందరూ ఒకప్పుడు మోడలింగ్ చేసిన వాళ్ళే వెళ్ళారు కదా. సో అలా నేను మోడలింగ్ చేసి మోడలింగ్లోంచి యాక్టింగ్ వైపుకి ఈజీగా స్టెప్ ఉంటుంది. సో డైరెక్ట్గా నేను యాక్టింగ్లోకి వెళ్ళమంటే నన్ను ఏం చూసి తీసుకుంటారు వాళ్ళు? నాకు ఒక ఫేమ్ ఉండాలి, ఫేమ్ ఉండి నేను అన్ని రకాలుగా విధాలుగా ఓకే అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు. అన్ని రకాలుగా విధాలుగా ఓకే అనడానికి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉందనుకోండి, మినిమం వైరల్ అయ్యానుకో బాగా, సో ఓకే తను బాగా వైరల్ అవుతున్నాడు, వ్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి తిని తీసుకోవచ్చు అని తీసుకుంటారు. సో ఆ విధంగా నేను ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమ్ అయ్యి, సో మంచిగా వైరల్ అయ్యి, ట్రెండ్ అయ్యి, సో అప్పుడు నా డ్రీమ్ సక్సెస్ చేసుకుని బిగ్ బాస్కి వెళ్ళాలి.
ఓకే. నెక్స్ట్ పూజారిగా మీరు ఉన్నప్పుడు బ్లెస్సింగ్ ఇవ్వాలి కాబట్టి అందరికి ఒకటే మంత్రం చదువుతారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్. అసలు అలా ఉండదండి. అందరూ వాళ్ళ భ్రమ అంతే. అందరికీ ఆశీర్వచనం ఒకలానే ఇస్తాం. ఎందుకు ఇస్తాం అలాగా? వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి అంటే వాళ్ళకి ఏదో ఎక్కువ ఇచ్చేస్తారు, వీళ్ళకి తక్కువ ఇస్తారు అనుకుంటారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు మేము ఎగ్జాక్ట్ 6:30కి తీసాం అనుకో టెంపుల్, వాళ్ళు ఎప్పుడో 9:30కి 10కి వస్తారు. మాకు 11:30కి మా షెడ్యూల్ అయిపోద్ది అనుకుంటే వాళ్ళు అంతకుముందు వచ్చి పూజ చేయండి అంటారు కొంతమంది. అలా ఎవరు ఎక్కువ మనకి రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు ఉండరు. అంటే మనం చేసేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవ్రీ వీక్ వచ్చే వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా ఉండదు. వీళ్ళు మా గోత్రం చెప్తున్నారు, గోత్రం చెప్పాక మాకు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కావాలని కోరుకుంటున్నారు. ప్రసన్న ఆంజనేయ స్వామి కోసం ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలని కోరుకుంటున్నారు. తర్వాత పుష్పాలు ఇస్తాం వాళ్ళకి, మంత్రపుష్పం ఇస్తాం. మంత్రపుష్పం ఇచ్చిన తర్వాత తీసుకుని దేవుడి దగ్గర ఎందుకు వేస్తాం? వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ చేత్తో వాళ్ళు పూజ చేసుకోలేరు కాబట్టి ఆ పుష్పాలు ఇలా మంత్రపుష్ప రూపంలో ఇచ్చి ఆ స్వామివారి దగ్గర వేయించి ప్రదక్షిణ చేయడం వల్ల వాళ్ళకి మంచిది కాబట్టి ప్రదక్షిణ చేయించి అప్పుడు తీర్థం ప్రసాదం పాదుకులు ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వాదం చేసి పంపుతారు. ఇది జరిగేది ప్రతి గుళ్ళో. కొన్ని గుళ్ళల్లో వాళ్ళు పూజకు కూర్చునే వాళ్ళకి ఇంకా వేరే తంతు ఉంటుంది. అంటే అమ్మవారి పూజ అనుకోండి, కుంకుమ పూజకి సంకల్పం, వాళ్ళ గోత్రనామాలు అన్నీ చెప్పడం. సో అలా ఉంటాయి. అందరికీ ఆశీర్వచనం ఒకలానే ఇస్తాం. వాళ్ళకి ఎక్కువ చదవం, వీళ్ళకి తక్కువ చదవం. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే బిజీ షెడ్యూల్లో ఉండి వాళ్ళు ఏదో 1000 రూపాయలు ఇస్తారు, వీళ్ళకి ఏదో ఎక్కువ చదువుతారు, వాళ్ళు తక్కువ చదువుతారు అని అనుకుంటున్నారు తప్ప అదంతా నిజం కాదండి. ఓకే. ఇప్పుడు గుడికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆ పాజిటివ్ వైబ్ అక్కడ దేవుడు ఉండడం వల్ల వస్తుందా ఒకటి? రెండోది ఏంటంటే అగరబత్తులు కానీ, కర్పూరం కానీ, ఈ సౌండ్ వైబ్స్ కానీ దాని వల్ల పాజిటివ్ వస్తుందా? ఈ రెండిట్లో ఏదై ఉంటది? పూర్వకాలం నుంచి కూడా గుడికి వెళ్ళాలని ఒక సాంప్రదాయం. సాంప్రదాయాన్ని మనం ఎప్పుడైనా సరే ఓల్డ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అది మనం ఏదైనా ఫస్ట్ నుంచి చేసినప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్రేషన్ అలా వస్తుంది కదా. సో అలాగా కంటిన్యూ చేయడం వల్ల కూడా దేవుడు ఇప్పుడు దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. కాకపోతే ఇది కలియుగం. కలియుగంలో అన్నీ ఏంటి, అందరికీ కళ్ళు నెత్తి మీదే ఉంటాయి. కలియుగంలో ఏమీ కనిపించవు, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదా అని వెంటనే తీసి చూపించిన బ్రాహ్మణులు అంటే ఇప్పుడు మీరు అడిగారు ఇంకో క్వశ్చన్, దాన్ని నేను చెప్పాలి కదా. అది ఫస్ట్ నుంచి దేవాలయంకి దర్శనం చేసుకోవాలని సాంప్రదాయం. అంటే మనకి దేవదూతలు కానీ దేవుళ్ళు అనేవి కూడా ఉన్నారు. ఆ వాటిలన్నిటికీ నిదర్శనంగానే కదా మనకి అన్నీ జరుగుతున్నాయి కాలమాన ప్రకారం. ఆ కాలమాన ప్రకారం జరిగే వాటిల్లో కూడా మనం ఎక్కువగా రెగ్యులర్గా ఉన్నందులో దర్శనం చేసుకుని ఇలా చేసుకున్న వల్ల నెగిటివ్ ఎనర్జీ అంటే దర్శనం చేసుకున్న తర్వాత వస్తుంది. దర్శనం చేసుకున్నాక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అగరత్తుల వల్ల వీటి వల్ల అన్నది కాదు. అవన్నీ ఏంటి, దేవుడికి మనం ఒక సువాసన, ఇది వరకు పుష్పాల్లో వచ్చేది సువాసన, ఇప్పుడు పుష్పాల్లో ఎక్కడ వస్తున్నాయి? పుష్పాలన్నీ మందులేసి పండిస్తున్నారు, వాటి వల్ల వాసనలు ఎక్కడ వస్తున్నాయి? ఒకప్పుడు లిల్లీ పూలు అంటే ఎంత వాసన. ఆ లిల్లీ పూలు ఇవన్నీ కలిపి చేసిన ద్రవ్యాలన్నీ పోసి చేసిందే అగరబత్తి. ఆ అగరబత్తి వల్ల వచ్చే వాసన వల్ల మనకి కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయని చెప్పి దేవుడి దగ్గర వెలిగిస్తారు. ఇంకొకటి, గుడి కట్టేటప్పుడు మంత్రాలు పూజారులు చదువుతుంటేనే గుడి కట్టాలి అని ఎవరో పెద్దలు అన్నారు. మరి ఈ రోజుల్లో గుడి కడుతుంటే అసలు అక్కడ ఎవరు ఉండట్లా. గుడి కట్టేటప్పుడు కాదు, గుడి ప్రారంభించేటప్పుడు శంకుస్థాపన అని ఉంటుంది. అదే కాదు, ఇల్లు అయినా సరే ఏదైనా మనం నూతనంగా చేసేటప్పుడు శంకు అని ఉంటుంది. ఆ శంకు పెట్టి అందులో పంచలోహాలు, నవరత్నాలు, ధాన్యం, నవధాన్యాలు, పాలు పోసుకుని కరెక్ట్గా ముహూర్తం టైపు కొబ్బరికాయ ఆ శంకు పెడతారు. ఆ శంకు పెట్టడం వల్ల ఆ ఇల్లుకి ఏంటి, ఆ చేసుకునే యజమానికి ఏంటి, శుభం జరగడం కోసం కార్యక్రమం అంతా జయప్రదంగా జరిగి ఇల్లు కానీ గృహం కానీ ఒక దేవాలయం అయినా సో అన్నీ కూడా శుభప్రదంగా ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పి శంకుస్థాపనకి శంకు పెడతారు. స్థాపన అంటే ఏంటి, ఒక ఏదైనా నిర్మించే ముందు అనేది స్థాపన అంటే ఇదివరకు ఏదైనా ఇల్లు కట్టడం, ఇల్లు స్థాపన అనేది కట్టడాన్ని మొదలు పెట్టే ముందు అనే మాట అది. అందుకు శంకుస్థాపన చేసి ముహూర్తం టైంకి శంకు పాతిన తర్వాత అక్కడ పెట్టి తర్వాత కొబ్బరికాయలు, వీలు కుదిరిన వాళ్ళు పంచలోహాలు అంటే రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఈ 5 కూడా వేసి అందులో అప్పుడు నవరత్నాలు కూడా 9 రత్నాలు వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత కొబ్బరాకు కట్టి ఆ మూల పొడుస్తారు, ఈశాన్యం మూల పెట్టుకుని అలా చేసుకుంటారు. ఓకే. కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఎలా అంటే ట్రెడిషనల్ గానే లోపలికి రావాలి, లేదంటే అలో లేదు, అమ్మాయిలు ట్రెడిషనల్ గానే రావాలా. ఇంకొకటి ఏంటంటే జుట్టుతో సహా అన్ని ఉంటాయి అన్నమాట. నేను రీసెంట్ గా కూడా ఒక టెంపుల్ కి విజిట్ అయ్యాను. అక్కడ ఏంటంటే జడేసుకోవాలి, జుట్టు వదులుకోకూడదు. అబ్బాయి కూడా అక్కడ పంచలు ఇస్తున్నారు వాళ్ళు.
ఆ పంచలు ధరించుకొనే అబ్బాయిలు అక్కడ పూజించుకోవాలి అని. అంటే అండి మనం కాలమానం ప్రకారం ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఏముండేవి మనకి, రిక్షాలు, ఎద్దుల బండ్లు ఉండేవి. అవి మన అవసరానికి ఏమైనాయి, బస్సులు, కార్లు ఇలా వచ్చేసినాయి. ఇలాగా మనం కష్టమైన పని సులువుగా చేసుకోవడానికి దుస్తులు కూడా కష్టమైన, ఇప్పుడు చీర అంటే 10 నిమిషాలు కడతారు, డ్రెస్ ఎంతసేపు వేస్తారు మీరు, 1-2 నిమిషాల్లో డ్రెస్ వేసుకుంటారు, ప్యాంటు షర్ట్ 2 నిమిషాలు. అలాగా పంచి కట్టుకుంటే ఏదో పెళ్లికే కట్టుకోవాలన్న కాన్సెప్ట్ వచ్చేసింది బయట జనంలో. అది ఏం చేస్తున్నారంటే, మా బ్రాహ్మణుల వరకు అయితే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పంచెలు కడతారు, ప్యాంటు షర్ట్లు వేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. ఎక్కడ ఎంతవరకు, పూజ అయ్యేంత వరకు నేను ఇలా ఉంటా. పూజ అయ్యాక నేను బయటికి వెళ్ళాలంటే ఇలా వెళ్తే కొన్ని చోట్లకి మనం వెళ్ళకూడదు. సపోజ్ కూరగాయలు చెట్టుకుని నుంచి కూరగాయలు కానీ పువ్వులు కానీ ఏమైనా కొనాలంటే అక్కడికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళకూడదంటే అక్కడికి స్నానం చేసిన వాళ్ళు వస్తారు, స్నానం చేయని వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి మేము బట్టలు మార్చుకుంటున్నాం. గుడికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, తలస్నానం చేసి, అంటే ఈ మధ్య కొంచెం మారారు, ఇంకా మారాలి పిల్లలు. లంగావణిలని చక్కగా డ్రెస్సులు వేసుకుని వస్తున్నారు, చున్నీలు వేసుకోకుండా వస్తున్నారు. అది నాకు నచ్చట్లే. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక వయసు గలవారు ఉన్న వాళ్ళు ఇప్పుడు బయట ఎక్కడైనా కనపడడం వేరు, గుడి దగ్గర అలా కనపడడం వేరు. కాన్సన్ట్రేషన్ ఎక్కడ దెబ్బతింటుందంటే వీళ్ళు కొంచెం రెడీ అయ్యి వస్తారు. వాళ్ళు ఏంటంటే సరదాగా రెడీ అవుతారు, ఎవరు కూడా కావాలని రెడీ, వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు రెడీ అవుతారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు రెడీ వచ్చేప్పటికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళు, ఇప్పుడు ఒక అమ్మాయి అట్రాక్ట్ అవుతున్నాడంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూసే కదా. ఇది నిజం, అందరికీ తెలియని ఫ్యాక్ట్ ఏం కాదు, నేను కొత్తగా చెప్పట్లే. వాళ్ళు అలా వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఇలా అట్రాక్ట్ అవడం, ఇవన్నీ కరెక్ట్ కాకుండా ఉండడం కోసం ఫస్ట్ నుంచి వద్దని పద్ధతి, ఆడవాళ్ళు చీర, పిల్లలైతే డ్రెస్ మీద చున్నీ, మగ పిల్లలైతే పంచకట్టు పైన కండువ. ఈ రాను ఏమవుతుంది జనరేషన్, అవన్నీ మళ్ళీ ఏదైనా పూజకి వెళ్ళాలంటే కొనాలని మానేయడం, లేదంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇంత టైం మనం వేస్ట్ చేసుకుని శారీ కట్టుకుని వెళ్ళాలా, డ్రెస్ చేసుకోవాలి అని వచ్చేసింది అందరికీ. అలా వచ్చేయడంతో లేట్ అయిపోయి లాగైపోతుంది అందరూ, అలా మానేస్తున్నారు తప్ప. ఇంకోటి, జుట్టు వదులుకోకూడదు. ఇప్పుడు అందరూ నాది లాంగ్ హెయిర్, నా షార్ట్ హెయిర్ అని మోడల్ స్టెప్ కట్లు చేయించుకుని వదులుకుంటున్నారు, కానీ జుట్టు వదులుకోకూడదు. జుట్టు వదులుకోవడం వల్ల రాక్షసులు ప్రవహిస్తారు మన ఒంటి మీదకి. జుట్టు వదులుకోకూడదు, బొట్టు పెట్టుకోవాలి, జడ వేసుకోవాలి, జడ వేసుకుని పువ్వు పెట్టుకోవాలి, అది సాంప్రదాయం. ఇవన్నీ ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు ఎందుకు చేయించారు? ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అంటేనే పువ్వులు పెడుతున్నారు, జడేస్తున్నారు, లేకపోతే బరువు తలపోటు అంటున్నారు. ఒకప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఫోన్లు ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ రెడీ అవుతున్నారు, ఎక్కువ ఇచ్చేసుకోవడం వల్ల వాళ్ళకి హెల్త్ కూడా పాడవుతుంది. రోజు రెడీ అవ్వరు కదా, రోజు జడేసుకుంటే ఎంత అందంగా ఉంటారు. అలా మానేసి చేయడం వల్ల అలా ఒకళ్ళ వల్ల ఒకళ్ళు చూసి బాధ పెట్టుకుంటున్నారు. అలా మార్పు వస్తుంది తప్ప స్వతహాగా ఒకళ్ళు జడేసుకోకూడదు అని చెప్పట్లేదు, ఎవరు జుట్టు వదులుకోమని చెప్పట్లేదు. వాళ్ళు చెప్తే వాళ్ళని నచ్చట్లేదని పెద్దవాళ్ళు చెప్పడం మానేశారు. ఇదైతే నేను చాలా చోట్ల చూసాను. నేను పూజ చేయించిన వెళ్ళిన చోట అయితే నేను చెప్తాను, జడేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, కాళ్ళకి పసుపు రాసుకుని రావాలి, ఇవన్నీ మన సాంప్రదాయం. ఇవన్నీ కూడా పునిస్త్రీగా ఉన్నంతసేపే మీరు చేయగలరు. ఒకసారి భర్త ఎక్స్పైర్ అయ్యాక మీరు చేయగలరా? ఎవరు చేయలేరు కదా. ఒక భర్త ఉన్నంతసేపే ఈ పసుపు కుంకాలు సుమంగలిగా ఏంటి, సూత్రాలతో ఆడేసుకున్న, నల్లపూసలు వేసుకున్న, బొట్టు పెట్టుకున్న, పువ్వులు గాజులు వేసుకుని, ఇవన్నీ భర్త ఉన్నంతసేపే. ఆ భర్త ఉన్నంతసేపు కూడా మీరు గాజులు వేసుకోకుండా ఇవన్నీ చేస్తే ఎలాగా? అప్పుడు లేదని బాధపడతారు, ఇప్పుడు ఉన్నప్పుడు వేసుకోవడానికి బాధపడుతున్నారు. ఇవే కొంచెం బాధ అనిపిస్తుంది. మనం చెప్తే వాళ్ళు ఏమంటారంటే, మీరు చెప్తున్నారు, ఆ పూట వింటారండి, తర్వాత వినరు. లోపల కొంతమంది ఏమనుకుంటారు, మీరే మాకు చెప్పదగ్గన వారా అన్నట్టుగా అనుకుంటారు. ఆ ఉద్దేశంతో నేను కొంతమందికి నాకు సాధ్యమైన వరకు నేను చెప్పిన వాళ్ళు విన్నారనుకోండి, రెండోసారి చెప్పగలుగుతాను. ఇంకేమన్నా వినలేదనుకో, వీళ్ళు ఇంతే. కానీ వీళ్ళు ఇంతే అనుకోకూడదు, మనం ఇంకా ప్రయత్నించాలి. ఎందుకంటే రేపు నేను నాకు 40+ వచ్చాక ఇంకా మారిపోద్ది కదా కల్చర్ అనేది. అవును. అండ్ ఇంకొకటి, పూజారిగా అనేది ఒక ట్రైనింగ్ తీసుకున్నాక కూడా చేస్తారు. ఇన్ని ఇయర్స్, 5 years అని, ఒక 10th తర్వాతకి ఇన్ని ఇయర్స్ అని, ఇంత కోర్స్ తర్వాతకి పూజారిగా ఉంటది. అవును, మాకు మెయిన్ పూజారి కింద వెళ్ళాలంటే ఒక ఉపనయనం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ఉపనయనం చేస్తారు. వాళ్ళు ఉపనయనం చేశాక వాళ్ళు మంత్రోచ్చారం చేసుకోవడానికి ఒక గురువు గారికి శిష్యరికంగా పెడతారు. పూర్వం అయితే ఒక గురువు గారు అంటే ఆయన ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండి ఆ గురువు గారికి ఏం చేయాలన్నా చేయాలి. ఆయన కాళ్ళు నొక్కమంటే నొక్కాలి, లేదంటే బయటకు వెళ్ళి ఆవు పేడ తీయమంటే తీయాలి, అలా ఉండేవారు పూర్వం గురువు గారు. ఆయన తిన్నాక భోజనం పెట్టేవారు మాకు. ఇప్పుడు గురువుగారు అలా లేరు కదా, పిల్లలు కూడా ఉండట్లేదు. అందుకేంటంటే ఉపనయనం అయ్యాక 9వ కానీ 11వ ఏడు కానీ అలా ఒక సరిసంగా చూసుకుని చేస్తారు ఉపనయనం. ఆ ఉపనయనం అయిన తర్వాత వాళ్ళ విధానాన్ని బట్టి
గురువు గారి దగ్గర పెడితే వాళ్ళకి ఫస్ట్ మొదటగా సంధ్యావందనం నేర్పుతారు. సంధ్యావందనం అయ్యాక అగ్నికార్యం నేర్పిన తర్వాత వాళ్ళు అందులో కూడా మా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అలాగే ఎలాగంటే సంస్కృతిలో ఉంటుంది, సాంస్క్రిట్లో ఉంటుంది. అలాగా అయిన తర్వాత వేదం స్మార్థం అని ఉంటుంది. స్మార్థం అయితే 12 సంవత్సరాలు నేర్చుకోవాలి కోర్సు. వీళ్ళకి 9 వేస్తేనే కదా వాళ్ళు 22, 23కి బయటకు వస్తారు. వచ్చాక క్రియా విధానం నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. స్మార్థం అనేది ఉంటుంది కృష్ణయజుర్వేదం, అదైతే 5 సంవత్సరాలు. అది 5 సంవత్సరాలు నేర్చుకున్నాక అంటే వేదం అంటే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చేయించవచ్చు. పెద్ద పెద్ద ఇప్పుడు మన కేసీఆర్ గారు చేయిస్తున్నారు యాగాలు, అతృద్రయాగాలు అలాంటివన్నీ కూడా చేయించవచ్చు. స్మార్థం అనేప్పటికీ వివాహం, ఉపనయనం, లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం ఇవన్నీ కూడా చేయించవచ్చు. ఓకే ఓకే పూజారి గారు, మొత్తానికైతే మీ అంబిషన్స్ వచ్చేసి బిగ్ బాస్కి వెళ్ళాలి, ఫేమస్ అవ్వాలి, మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా నిలబడాలి, అన్ని విధాలుగా టాలెంటెడ్ పర్సన్ గా ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్ మీద మీరు వచ్చేస్తున్నారు మొత్తానికైతే, అంతేనా? అంటే మోడల్ గా మంచి హైప్ అవ్వాలి. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో నా యాడ్ నేను చూసుకోవాలి, అంతే అంతే. ఓకే, అక్కడితో నా డ్రీమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పూజారి గారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.